హలో గైస్, నా పేరు మైదరాబాద్. అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా హనుమ విహారీ అన్నది కాంట్రవర్సీ వీడియో ఒకటి నేను చూశాను. సో దాని గురించి రియాక్ట్ అవ్వాలనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఇది బేసిక్గా హనుమ విహారీ అన్న కోసమే చేస్తాను ఈ వీడియో. సో ఇది అన్న చూస్తారు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను నేనైతే. సో చూస్తారో లేదో అది ఆయన చాయిస్. ఆయనకున్న ఫ్రీ టైంని బట్టి ఆయన ఏదో ట్రావెలింగ్లో కూడా ఉన్నానంటున్నారు. సో దాన్ని బట్టి ఆయన చూస్తారో లేదో తర్వాత విషయం. బట్ ఇఫ్ ఇన్ కేస్ చూసినట్టయితే ఇది మోస్ట్లీ ఆయన ఉద్దేశించే అందుకోసమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమ విహారీ అన్న అంటే మేబీ ఇప్పుడు జనరేషన్లో అంటే లైక్ ఒక లాస్ట్ 2-3 ఇయర్స్గా క్రికెట్ చూడడం మొదలుపెట్టిన వాళ్ళకి మేబీ ఆయన పెద్దగా తెలిసి ఉండకపోవచ్చేమో. కానీ ఎప్పటి నుంచో క్రికెట్ చూస్తున్న వాళ్ళకి నేను బేసిక్గా నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే 2004 నుంచి క్రికెట్ చూస్తున్నాను అంతే. హానెస్ట్లీ 1996లో పుట్టాను నేను. నాకు ఒక 8 ఏళ్ల వయసు నుంచో 7 ఏళ్ల వయసు నుంచో నేను క్రికెట్ చూస్తున్నా. నాకు అంత ఇష్టం నాకు క్రికెట్ అంటే. అందుకే మొదటి నుంచి చూస్తూ ఉండడం వల్ల నాకు క్రికెట్ అనేది నరనరాలలో ఇట్లా పాకిపోయి ఉంటుంది నాకు. సో చాలామంది క్రికెట్ రివ్యూస్ కూడా అడుగుతున్నారు నన్ను కూడా. బట్ మొన్న వీడియో పెట్టినప్పుడు అడిగారు చాలామంది. ఈ దేని ఏదో కాంట్రవర్సీ వీడియో చేశాను నేను మొన్న కూడా. ఎస్ఆర్హెచ్ది టికెట్ రేట్లు పెంచారు కదా, దాని గురించి వీడియో చేసినప్పుడు అడిగారు చాలామంది. సో నెక్స్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చేయలేను నేను. బికాజ్ నేను ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ అనే ప్రోగ్రామ్లో ఉన్నాను నేను మధ్యలో. అందుకే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిపోయాను ఇప్పుడు. సో అంతా అయిపోయింది. సో నేను నెక్స్ట్ ఇయర్ కొంచెం బెటర్గా చేయగలుగుతాను నేను. అది ఓకే. అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు బేసిక్గా హనుమ విహారీ అన్న గురించి, ఆయన ఆడిన క్రికెట్ గురించి, ఒకానొక టైంలో ఆయన పేరు ఎంత పాపులర్ అన్న దాని గురించి, అన్నిటి గురించి నాకు ఐడియా ఉంది. నాకు వేణుగోపాల్ అన్న కూడా నాకు బాగా తెలుసు. అంటే తెలుసు అట్ ద సెన్స్ నేను క్రికెట్ ఆయన్ని కూడా చూశాను నేను. బేసిక్‌గా వీళ్ళందరి పేర్లు ఒకప్పుడు వింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు బేసిక్‌గా తిలక్ వర్మ పేరు వినబడినప్పుడు, నితీష్ కుమార్ రెడ్డి పేరు వినబడినప్పుడు, మన వాళ్ళు ఎలాగైతే ఎక్సైట్ అవుతున్నారో అప్పట్లో నేను ఎక్సైట్ అయ్యేవాడిని. నాలాగా ఎంతోమంది ఎక్సైట్ అయ్యేటోళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా అంటే చాలా బాగా ఆడిన ప్లేయర్స్. బట్ కాలం కలిసి రాక ఒక కోహ్లీ, ఒక ధోని, ఒక రోహిత్ శర్మ అవ్వలేకపోతారు వీళ్ళంతా కూడా. ఏమంటే ఎందుకంటే తెలీదు. అది దానికి ఒక ప్రాపర్ రీజనింగ్ కూడా ఉండదు. రాజకీయాలంటారు కొంతమంది, లేదంటే లాంగ్వేజ్ పాలిటిక్స్ అంటారు, లేదంటే గుజరాత్ మోడల్ అంటారు. వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. అంటే గుజరాత్, ముంబై నుంచి ఎక్కువ మంది వస్తారు. ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఏదైతే అది. మొత్తానికి చాలామంది తెలుగు క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరియర్స్‌ని ఇలా మొదలుపెట్టి కొంచెం దూరం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఆగిపోయినోళ్ళే. అంబటి రాయుడు గారు మాత్రం కొన్నాళ్ల పాటు ముందుకు కొనసాగారు. సో 2023లో ఆయన కూడా ఐపీఎల్ నుంచి కూడా కంప్లీట్‌గా రిటైర్మెంట్‌ని అయితే అనౌన్స్ చేసేసారు ఆయన. సో ఇప్పుడు మోస్ట్లీ ఆయన కూడా కామెంటరీ అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇట్లా నడుస్తూ ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. సో మన క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బానే ఆడారు. వాళ్ళందరూ కూడా మనమెవరం చేయలేని దాన్ని, మనమందరం సాధించలేని దాన్ని ఒకదాన్ని ఆల్రెడీ సాధించి చూపిచ్చారు. వాళ్ళందరూ కూడా 140 కోట్ల మందిలో పోనీ 140 కోట్లు కాదు, పోనీ తెలుగు రాష్ట్రాల జనాభానే చూసుకుందాం. ఓ 10 కోట్ల పైనే ఉంటదిగా. ఆ 10 కోట్ల జనాభాలో ఈ కొద్ది మంది అక్కడ వరకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద పొజిషన్స్‌ని చూసి వచ్చినోళ్ళే వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళు ఎన్నో రకాల పిచ్‌ల మీద, ఎన్నో రకాల ఫార్మాట్స్‌లో, ఎన్నో రకాలుగా ఆడున్నారు కాబట్టి వాళ్ళకొక ఐడియా ఉంటది. ఏది ఎలాగుంటది ఏంటనేది. ఇప్పుడు నేను ఏ క్రికెట్ అంటే నేను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడలేదు. నేను మహా అయితే ఎక్కడ ఆడుంటాను, వైజాగ్‌లో పోర్ట్ స్టేడియం రెంట్‌కి తీసుకొని ఆడుంటాను. లేదంటే అంతకుముందయితే గల్లీ క్రికెట్‌లే మొత్తం అంతా. సో ఇంకా తర్వాత అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి స్టేడియంలకి ఎప్పుడైనా ఎళ్లి ఆడేటటువంటి కైండ్ ఆఫ్ పర్సన్‌ని. నేనేమి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ నాకు కూడా చెప్తున్నాను 2004 నుంచి చూస్తున్నాను నేను. సో చిన్నప్పుడు మేబీ ఆ విశ్లేషణ అట్లాంటివేమి ఉండవు గానీ, మనకి ఏంటంటే బ్యాట్స్‌మన్ కొడితే చాలు హ్యాపీ, మ్యాచ్ గెలిస్తే చాలు హ్యాపీ అన్నట్టు ఉండేది. సో ఆ తర్వాత ఆ ఉతుకుడు బాగా నచ్చి సెహ్వాగ్‌కి మంచి ఫ్యాన్ అయిపోయాను ఒకానొక టైంలో. సో ఇంకా తర్వాత ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా ధోనికి డై హార్డ్ ఫ్యాన్ అయిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ ధోనిని రీప్లేస్ చేసేలాగా నాకు ఇంకెవరు కనపడల. నాకు ఫస్ట్ సెహ్వాగ్, తర్వాత ధోని. ఇంకా ధోని తర్వాత ఇంకెవరు కనపడలేదు. సెహ్వాగ్ కూడా నేను ఫ్యానే. ధోనికి డై హార్డ్ ఫ్యాన్ అయిపోయాను. వాట్ ఎవర్ ద రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి దానికి. సో ఇలాగా ఇలా ముందుకెళ్తూ వచ్చింది. సో నేనే ఏమో అంటే నేను మేబీ నేను కూడా బెటర్‌గా విశ్లేషిస్తానని నాకు నేను చెప్పుకోకూడదు. బట్ మేబీ కొన్ని మ్యాచ్‌లు మేబీ నేను కరెక్ట్‌గా చెప్పొచ్చేమో. ఇది ఇలా కాకుండా ఇంకొకలాగా ఆడితే బెటర్ ఏమో అని నాకే అనిపించొచ్చు. నాకే అనిపించి నేనే చెప్తుంటాను. అండ్ నెక్స్ట్ మ్యాచ్‌లు మేబీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గనక అలా ఆడినట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ నేనేదైతే ఒక మాట అన్నానో, ఆ మాటలో ఏదైతే స్టైల్ ఆఫ్ బ్యాటింగో, స్టైల్ ఆఫ్ బౌలింగో ఉందో, దాన్ని వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్‌లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే నేనే చెప్పుకుంటా.
ఏమని చూసారా, నేను ముందు వీడియోలో ఇది చెప్పాను కదా నేను. సో ఇవాళ వాళ్ళు ఇలాగ ఆడారు. సో ఇలాగ ఆడబట్టి గెలిచారు వాళ్ళు. సో ఇలా ఆడితే గెలుస్తారు అనే ఒక క్లారిటీ నాకుంది అని చెప్పి నేనే చెప్పుకుంటా. ఏమాత్రం ఇంటర్నేషనల్ క్రికెటో ఏమి రంజీ ట్రోఫీలు ఏమీ ఆడలేదు నేను. సో నేనే కాదు, చాలామంది క్రికెట్ అనలిస్టులు బేసిక్‌గా ఎవరైతే క్రికెట్ రివ్యూస్ గానీ, క్రికెట్ అనాలిసిస్‌లు గానీ, క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ కామెంటరీ చేస్తున్నోళ్ళు గానీ, చాలామంది ఈ మోడల్‌కి చెందినోళ్ళే ఉంటారు జనరల్‌గా. ఇప్పుడు నేను బేసిక్‌గా క్రికెట్ ఛానెల్ స్టార్ట్ చేయకముందు నేను చూసిన ఛానెల్ అయితే జీబీబీ క్రికెట్. జీబీబీ క్రికెట్ అతను ఏం క్రికెట్ ఆడాడో అతనేం ఆడలేదే. కానీ అతని అనాలిసిస్ బాగుంటది. అతను బాగా చెప్పేవాడు. అండ్ అతనికి చాలా మంచి వ్యూవర్‌షిప్ ఉంటది క్రికెట్ పరంగా. ఓకే. అట్లా నడుస్తా ఉంటది. సో మనమే ఇలా చెప్పగలుగుతున్నప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లు ఆడి ఎన్నో పిచ్‌ల మీద ఎన్నో రకాల మ్యాచ్‌లు, ఎన్నో రకాల ఫార్మాట్‌ల్లో ఆడి ఎంతోమంది టఫ్ బౌలర్స్‌ని, టఫ్ ఫీల్డర్స్‌ని, టఫ్ కెప్టెన్స్‌ని, టఫ్ కోచ్‌ల్ని వీళ్ళందరినీ కూడా చూసి హ్యాండిల్ చేసి వాటన్నిటిని దాటి ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళు ఇంకా బెటర్‌గా చెప్పగలుగుతారు. సో అందులో భాగంగానే విహారీ అన్న చెప్పినవి కొన్ని రైట్ కూడా అయినాయి యాక్చువల్‌గా. బౌలర్స్‌ని మార్చమని చెప్పారు. అదే జరిగింది. బౌలర్స్‌ని మార్చి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు. గెలిచారు మ్యాచ్‌లు యాక్చువల్లీ. ఇంకా అప్పటి నుంచే కదా పుట్టుకొచ్చారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఏదైతే స్టార్ బౌలర్‌లు ఇప్పుడున్నారో కొత్త కొత్త బౌలర్స్ అందరూ కూడా. సో అదంతా అంటే విహారీ అన్న చెప్పడం వల్ల మార్చారా అని నేను అనట్లేదు. ఆయన చెప్పారు ముందు రోజు ఇలా మారిస్తే బెటర్ అని. తర్వాత మార్చారు, రిజల్ట్ కనబడింది. సో దట్ ఈస్ వాట్ అనాలిసిస్. సో ఆయన అనాలిసిస్ అక్కడ వర్కౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డిని 5వ నెంబర్ బ్యాటింగ్‌లో ఉంచండి అన్నారు. అది బాగానే వర్కౌట్ అయింది. సో ఇలాగ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఆయన అనాలిసిస్‌ని బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి. సో ఆయన ఒక మ్యాచ్‌లో కేకేఆర్ మ్యాచ్‌లో ఆయన చెప్పిన దానికి అదే ఫ్లాట్ పిచ్‌ల మీద ఆడడానికి అలవాటు పడ్డారు. అది కేవలం ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఉద్దేశించి కాకుండా జనరల్‌గా ఈ ఐపీఎల్ ఫార్మాట్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పారు. సో బట్ అది ఎస్ఆర్‌హెచ్ వాళ్ళని టార్గెట్ చేసి అన్నట్టుగా చాలామంది ఫీల్ అయ్యారు. సో అందుకని ఆయన తిట్టారు. అది వేరే విషయం. సో అదే టైంలో అక్కడ ఒక కైండ్ ఆఫ్ వేరే వేరే రెస్పాన్స్ వచ్చినప్పుడు దానికి ఈయన రియాక్ట్ అవుతూ ఇప్పుడు స్కోర్ ఎంత వచ్చింది చూడండి అది అని చెప్పి ఆయన కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సో అట్లాగా ఈ రెస్పాండింగ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్‌గా ఏం జరుగుతూ వచ్చిందంటే ఆయన్ని ఎస్ఆర్‌హెచ్ ఎప్పుడైనా గెలిచినట్టయితే అప్పుడు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే బేసిక్‌గా ఆయన టాప్ 4లో కూడా ఎస్ఆర్‌హెచ్ రాయలేదు అప్పటికి. సో ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ఎందుకలా రాయలేదు అన్నదానికి. అంటే ఒక్కొక్క టీము ఏ పొజిషన్స్ స్ట్రాంగ్ ఉందన్నదానికి క్లారిటీ ఇస్తూ అప్పుడు అందుకే రాయలేదని చెప్పారు. బట్ అయినా కూడా మనోళ్ళకి ఏంటంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ అన్నప్పుడు తెలుగు టీమ్ అన్నప్పుడు, తెలుగు ప్లేయర్ అన్నప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా అది ఇది అని చెప్పి కొంచెం గట్టిగానే ట్రోల్ అయింది. సో ఆ తర్వాత ఎస్ఆర్‌హెచ్ గెలిచినప్పుడల్లా ఇంకొంచెం ట్రోలింగ్ పెరిగింది యాక్చువల్లీ. సో మొన్న సీఎస్‌కే మీద కూడా గెలిచింది కదా! సో ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా కొంచెం తీట పనులన్నీ చేశాడు ఆ టైంలో. సో ఆ టైంలో ఇట్లాగా విజిలేసి ఇట్లా ఇల్లు సింబల్ చూపిచ్చాడు. ఇంటికెళ్ళిపోండి అన్నట్టుగా. ఏదో చేసాడు మొత్తానికి. సో అంతా అంటే ప్లేయర్‌లే ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఓ పక్క. సో ఫ్యాన్స్ ట్రోల్ చేయడంలో అదేమంటారు అతిశయోక్తి లేదు. ఓకే. ఇదంతా వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విహారీ అన్న వీడియోలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అదేంటంటే అంటే ట్రోలింగ్ గురించి ఆయన మాట్లాడింది అబ్సల్యూట్ రైట్ అబ్బా! ట్రోలింగ్ లిమిట్ దాటి ఎళ్ళిపోతుంది. అంటే ఆయన్ని ఏమంటున్నారంటే, "నువ్వు అన్ని మ్యాచ్‌లు ఆడలేదు. నీకేమి స్థాయి ఉంది చెప్పడానికి" అని చెప్పి అంటుంటే ఆయన ఒకటే మాట అన్నాడు. "నువ్వు నాకు చెప్పే స్థాయి నీకెక్కడుంది" అని చెప్పి. అంతే. అంతే. ఇప్పుడు నీ స్థాయి ఏంటి అని చెప్పి మీరు ఆయన్ని క్వెషన్ చేస్తున్నప్పుడు, నీ స్థాయి ఏంటి నువ్వెవడో నాకు చెప్పడానికి అని చెప్పి ఆయన అంటున్నాడు. సో సింపుల్. స్థాయిల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడేటోడు కూడా వాడి స్థాయి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటది. ఆలోచించుకొని మాట్లాడాల్సి ఉంటది యాక్చువల్లీ. సో అది విహారీ అన్న చెప్పిన మాట ఇక్కడ. సో మోస్ట్‌లీ ఇంకా అది రైటే కొంతవరకు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆడాడు. ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌తోనే ఆయన చెప్తున్నాడు ఆయన. సో ఆడకుండా అయితే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆడనోళ్ళే బోలెడు చెప్తున్నారు. ఆడినోడు చెప్పడా. సో అయి చెప్పాడాయన. సో ఈ పిచ్‌ల మీద ఏంటంటే 250 కొట్టాలని టార్గెట్టు. మనోళ్ళు వై నాట్ 300 అని చెప్పి మొదలెట్టారు. హ్మ్. వైనాట్ 2 పాపులర్ మన తెలుగు రాష్ట్రాల్లో వైనాట్‌ల్లో. వైనాట్ 175, వైనాట్ 300. ఈ 2 పాపులర్ మన దగ్గర. 2 జరగలేదు. అది ప్రాబ్లమ్. సో ఏంటంటే ఇక్కడ ఈ ఇది ఎక్కువైపోయి బేసిక్‌గా ప్రతిదానికి కొట్టాలి అనుకుంటూనే దిగుతున్నారు క్రీజుల్లోకి. అది ఎక్కువైపోతోందని చెప్పి చెప్తున్నాడాయన. సో ఆ స్లో పిచ్‌లకి ఆ ఫ్లాట్ పిచ్‌లకి అలవాటు పడిపోయి, స్లో పిచ్‌లు ఉన్న చోట కొంచెం ఆడలేకపోతున్నారని చెప్తున్నాడు. అది వాస్తవం అది. బేసిక్‌గా వీళ్ళు ఐపీఎల్ గూడా ఎందుకు ఇట్లా ఫ్లాట్ పిచ్‌లు రెడీ చేస్తున్నారంటే హై స్కోరింగ్ మ్యాచ్‌లే జనాలు ఇష్టపడుతున్నారు. హై స్కోరింగ్ మ్యాచ్‌లనే యాక్సెప్ట్ చేస్తున్నారు. లో స్కోరింగ్ మ్యాచ్‌లు, థ్రిల్లర్ మ్యాచ్‌లు ఇష్టపడట్లేదు. అయి ఒకప్పుడు ఐపీఎల్ అంటే అది. ఇప్పుడు కాదు గదా! ఇప్పుడు విహారీ అన్న చెప్పినట్టు ఒకప్పుడు ఆయన స్ట్రైక్ రేట్ అలా ఉంది. దానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అది ఇది అంటే అప్పుడు అదే గొప్ప. 130 కొడితే గెలిచేస్తారు ఎస్ఆర్‌హెచ్ అన్న ఫీలింగ్ ఉండేది అప్పట్లో.
130 కొడితే. అది సీఎస్‌కే బేసిక్ ఒకసారి 127 ఎంతో కొట్టింది పంజాబ్ మ్యాచ్‌కి. పంజాబ్ ఇంకా ఆల్మోస్ట్ గెలిచేసిందనుకుంది. కట్ చేస్తే వాళ్ళు 90కో ఎంతకో ఔట్ అయిపోయారు. అలాగే ఉండేది. ఒకప్పుడు ఐపీఎల్ అంటే అలాగుండేది. బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడేందంటే 230 కొట్టినా, 240 కొట్టినా అది సేఫ్ స్కోర్ కాదు. మేబీ అవతల టీమ్ కొట్టేసే అవకాశాలున్నాయి. అది సింపుల్. సో, అట్లాగే నడుస్తోంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పర్సన్‌కి గూడా బేసిక్‌గా టూ మచ్ ఆఫ్ ఎలివేషన్, టూ మచ్ ఆఫ్ హైప్ ఇస్తున్నారంటే, ఒక ఒక స్లో పిచ్‌లు వరుసగా ఒక 10 మ్యాచ్‌లు ఇయ్యండి. వైభవ్ సూర్యవంశీ ఎంతవరకు ఔట్ రైట్ పెర్ఫార్మ్ చేస్తాడని చూడాలి. అది ప్రాబ్లమ్ అక్కడ. సో, ఇక్కడ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మేబీ గేల్ రికార్డ్ కూడా కొట్టేస్తాడబ్బా! గేల్ ఏంది అసలు రా ఇంగ సర్లేండి వద్దులేండి ఇప్పుడు ఇయన్నీ ఎందుకులెండి గానీ, గేల్ రికార్డ్ అయితే దాటేస్తాడు పక్కాగా. కానీ ఫ్యూచర్‌లో రియల్ టెస్ట్ ఎప్పుడు మొదలవుద్దంటే, స్లో పిచ్‌ల మీదకెళ్ళినప్పుడు, ఫ్లాట్ పిచ్‌లు పోయినప్పుడు. ఐపీఎల్‌లోదేముంది ఐపీఎల్ అందరూ కొట్టేస్తారు. ఐపీఎల్ ఈజీ అసలు. సో, మెయిన్ మ్యాచ్‌ల్లో కొడతారు చూసారా? అక్కడ అక్కడ ఉంటది మెయిన్ అసలు మజా అంతా కూడా. సో, థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా డెఫినిట్‌గా విహారీ అన్న చెప్పింది రైటే. కాకపోతే విహారీ అన్న పాయింట్ ఏంటంటే ఒకటే నేను నేను అపోజ్ చేసేది ఏంటంటే, అపోజ్ చేయడం కూడా కాదు. ఒక సజెషన్ లాగా అనమాట. ఏంటంటే మళ్ళీ అనొచ్చు అన్నకి సజెషన్ ఇచ్చే స్థాయి నీకుందా అని చెప్పి. లేదు అయినా కూడా చెప్తున్నా. ఆయన వింటే వినొచ్చు లేదంటే లేదు. ఎందుకంటే నేను డీసెంట్‌గా చెప్తాను. నేనేమి డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పట్లేదు కదా! సో, విహారీ అన్న చెప్పిందేంటంటే, నాకు ఇదొక జాబ్ గాబట్టి నేను చేస్తన్నాను. అదర్‌వైజ్ నేనిది చెయ్యను. నేనసలు ఐపీఎల్ చూడను గూడా చూడను. నాకు నచ్చదు. ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ ఎ బిజినెస్. ఇందులో నేను బేసిక్‌గా ఏ టీమ్‌కి సపోర్ట్ చేయను. ఇండియాకి నేను సపోర్ట్ చేస్తాను క్రికెటర్‌గా, ఇండియన్ క్రికెటర్‌గా. ఇండియన్ క్రికెట్‌కి సపోర్ట్ చేస్తాను. బట్ ఐపీఎల్‌లో నేను ఏ టీమ్‌కి సపోర్ట్ చేయను. ఇట్స్ నాట్ ఎ ఇట్స్ నాట్ అబౌట్ దట్. అంటే ఇది బేసిక్‌గా బిజినెస్ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇది నా జాబ్ కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పారాయన. సో, థింగ్ ఏంటంటే అన్న, ఇది జాబే అయ్యుండొచ్చు గానీ, బట్ జనరల్‌గా జాబ్‌లో కూడా ఎలాగుంటదంటే, మనము అంటే మనం యాక్చువల్లీ ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నామో, మనకి ఎవరైతే జాబ్ ఇచ్చారో హెచ్ఆర్, ఆ హెచ్ఆర్‌ని మంచోడనాలి. ఎందుకంటే మనకు జాబ్ ఇచ్చాడు కాబట్టి. మనల్ని జాబ్‌లోంచి పీకేయకుండా ఉన్నాడు కాబట్టి మేనేజర్‌ని మంచోడనాలి. అసలు బేసిక్‌గా ఈ కంపెనీ అంతా ఉంది అంటే, దానికి బేసిక్‌గా రీజన్ ఎవరంటే ఓనర్ కాబట్టి ఓనర్‌ని మంచోడనాలి. సో, ఇవన్నీ గూడా ఉంటాయి. జనరల్‌గా ఇవన్నీ బిజినెస్ రూల్స్ అన్న. బిజినెస్ రూల్స్‌లో అది జాబ్ రూల్స్ అన్న ఇయన్నీ గూడా. సో, జాబ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ గనక ఫాలో కాకపోయినట్టయితే జాబ్‌లోని తీసేస్తారు. ఇక్కడేందంటే ఇది ఒక రకమైన గవర్నమెంట్ జాబే యాక్చువల్‌గా. ఈ కామెంటరీ అనేది గవర్నమెంట్ జాబే. తీయరు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు. వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాలాంటోడిని తీసుకెళ్ళి పెట్టలేరు గదా! ఏవో పెడతారేమో రేపు పొద్దున్న అది వేరే విషయం గానీ, జనరల్‌గా ఒక యూట్యూబర్‌నో, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌నో తీసుకొనొచ్చి కామెంటరీ పెట్టలేరు కదా! ఎంత క్రికెట్ మీద అపారమైన నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా. సో, ఎవరైతే ఎక్స్ క్రికెటర్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే ఫ్రమ్ ద లాంగ్ బ్యాక్ ఎప్పటినుంచో కామెంటరీ చేస్తున్న ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో, ఇవి ఉంటాయి కాబట్టి జనరల్‌గా కామెంటేటర్స్‌ని మోస్ట్‌లీ వాళ్ళ వాళ్ళ పోస్టుల నుంచి పక్కన పెట్టరు గానీ, బట్ యూజువల్లీ ఎలా ఉంటదంటే ఇక్కడ ఈ జాబ్ మీరేదైతే చేస్తున్నారో, ఆ జాబ్‌కి ఆహ్, ఏమంటారంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు తెలుగు క్రికెటర్. అక్కడ నడుస్తుంది కూడా ఒక తెలుగు రాష్ట్రాల బేసిస్ టీమ్. ఇది మళ్ళీ దీంట్లో కూడా పంచాయతీ ఉంది. అదేంటంటే ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కదా! ఆంధ్ర వాళ్ళ టీమ్ కాదు కదా! ఇది అని చెప్పి కూడా నేను కొన్ని కామెంట్‌లు చూసాను. కొన్నేం కర్మ చాలా చూసాను నేను. సో, మరి ఏం అనలేము ఇంకా. వైజాగ్ వారియర్స్ పెట్టాల్సిందేనేమో. లేదంటే మధ్య ఎవరో ట్రోల్ చేశారయ్యా. 'రామ్ చరణ్' గారు ఐపీఎల్ టీమ్ పెడుతున్నారన్నప్పుడు విజయవాడ వాలంటీర్స్, అమరావతి ఏదో పెట్టారు. ఏవో పేర్లు పెట్టారు అప్పట్లో మొత్తం. కడప కింగ్స్ ఇయన్నీ పెట్టారు యాక్చువల్‌గా అప్పట్లో. అప్పుడు న్యూస్ వచ్చిందిలెండి 'రామ్ చరణ్' గారు ఐపీఎల్ టీమ్ కొంటున్నారని చెప్పి. సో, అది దానికి అప్పట్లో గట్టిగా నడిచినాయి ఇట్లాంటియన్నీ కూడా. సో, మేబీ ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాను నేను నార్మల్‌గా. సో, ఇలాగా ఈ డిబేట్‌లు నడుస్తూ ఉన్నాయి. అదంతా వేరే విషయం. బట్ ఏంటంటే ఓవరాల్‌గా ఇట్స్ ఎ తెలుగు టీమ్. పేరుకు తెలుగు టీము. దాంట్లో ఏంటంటే ఒక తెలుగు ప్లేయర్ ఉన్నాడు మొత్తానికి 'నితీష్ కుమార్ రెడ్డి.' ఆయన కూడా లేకపోయి ఉండుంటే అసలు అమ్మో! అసలు వర్ణించుకోవడానికే వీలు లేకుండా ఉండేది టీము. ఆయన ఒకడు ఉన్నాడు కాబట్టి ఓకే. సో, బట్ ఎనీహౌ మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓనర్‌లు తెలుగోళ్ళు గాదు. టీములో ఉన్నోళ్ళు ఎవ్వరు తెలుగోళ్ళు గాదు. కెప్టెన్ ఇండియా వోడు గాదు. ఏది గాదు. కెప్టెన్ బేసిక్‌గా ప్యాట్ కమిన్స్ అంటే మరింక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెను. వాళ్ళకి బేసిక్‌గా కెప్టెన్‌గా, బౌలర్‌గా బాగా యూజ్ అవుతారు కాబట్టి తీసుకున్నారు. అందులో తప్పు లేదు వాళ్ళది. ఇదంతా బిజినెస్. విహారీ అన్న చెప్పినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్సే. కాకపోతే ఏంటంటే, తెలుగు వాళ్ళు బేసిక్‌గా ఏదైతే ఒక ఎమోషన్‌కి ప్రస్తుతానికి కనెక్ట్ అయ్యి ఉన్నారో, ఆ ఎమోషన్‌ని ఫాలో అయిపోతే బెటర్. డోంట్ క్వెషన్ ద ఎమోషన్. జస్ట్ ఫాలో ఇట్ అంతే. సో, ఆ ఎమోషన్‌ని అట్లా ఫాలో అయిపోతే బెటర్ నన్నడిగితే. అంటే అట్లా ఎమోషన్‌ని క్వెషన్ చేయడం వల్ల ఏమైపోత ఇది బేసిక్‌గా అదే అంటున్నా. ఇది మీ జాబే అయ్యుండొచ్చు. మీకు జాబ్ అయ్యుండొచ్చు. బట్
ఫ్యాన్స్కి ఇది ఇట్స్ అన్ ఎమోషన్ కదా. సో ఏమవుతుంటుందంటే ఎస్ఆర్హెచ్ని తెలుగు టీం అని చెప్పి కన్సిడర్ చేసి ఓన్ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్కి ఒకనొక టైంలో అసలు ఫ్యాన్ బేసే లేదు సోదరా. ఎస్ఆర్హెచ్కి ఏదైనా 2 కారణాల వల్ల ఆడియన్స్ కనెక్టివిటీ ఉండేదంటే, ఒకటి భువనేశ్వర్ కుమార్, రెండవది డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ని పక్కన పెట్టినప్పుడు అమ్మ నా బూతులు తిట్టారు. కేన్ విలియమ్స్ని పక్కన పెట్టినప్పుడు అన్ని బూతులే మొత్తం. తర్వాత భువనేశ్వర్ కుమార్ని వదులుకున్నప్పుడైతే అమ్మ బాబోయ్ మామూలుగా తిట్టలే, మామూలుగా వేసుకోలే మొత్తం. సో జనరల్గా ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, మొత్తం ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా ఎట్లాగైపోయిందంటే పరిస్థితి, మీరు అన్నట్టు కొంతమంది కావాలని ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు కదా. ఇది బేసిక్గా ఇది ఎలా అంటే అన్న, దాని ఏదో ఎఫెక్ట్ ఉంటుందన్న, ఏదో పేరు అంటారు. అంటే ఒక దగ్గర జరిగితే ఆటోమేటిక్ ఇంకో దగ్గర జరుగుతుంది, ఇంకో దగ్గర జరిగితే ఆటోమేటిక్ ఇంకో దగ్గర జరుగుతుంది, ఏ దగ్గర జరిగితే బి దగ్గర జరుగుతుంది, బి దగ్గర జరిగితే ఏ దగ్గర జరుగుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, దానికి ఏదో పేరు ఉంటుంది, నాకు గుర్తురాట్లా. కామెంటేటర్లు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ పెంచుతూ ఉంటే, సెలబ్రిటీలు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ పెంచుతూ ఉంటే, ఇన్ఫ్లుయెన్సర్లు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ పెంచుతుంటే, ఆడియన్స్ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ పెంచుతున్నారు. ఆడియన్స్ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ పెంచుతూ ఉంటే, కామెంటేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఎక్స్ క్రికెటర్లు, సెలబ్రిటీలు సపోర్ట్ పెంచుతున్నారు ఎస్ఆర్హెచ్కి. సో ఇట్ ఈస్ వైస్ వెర్సా అనమాట. ఇది పెరుగుతుంటే ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంటే ఇది పెరుగుతుంది, అట్లాగా జరుగుతూ వస్తుంది గత కొన్నేళ్లుగా. సో దాని కారణంగా ఏంటంటే, ఈ పెరుగుతున్న దాన్ని వాడుకోవాలని వీళ్ళు వాడుతూ ఉన్నదాన్ని వాడుకోవాలని ఇంకొకరు, ఇలా ఇంతమంది దీన్నే వాడుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా పీపుల్ కూడా దానికే కనెక్ట్ అవ్వడం, ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో బేసిక్గా పీపుల్కి ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది, అందరికీ అన్ను కొంతమందికి. సో ఇప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యూచువల్స్ ఉంటారు, ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీ మ్యూచువల్స్ ఉంటారు, ఎస్ఆర్హెచ్ ఎంఐ మ్యూచువల్స్ ఉంటారు, ఇట్లా అనమాట. ఇంక మిగతా టీములకి మ్యూచువల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉంటే ఆ టీం కొంటారు లేదంటే ఉండరు, అంతే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇట్లా జనరల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అనేది ఇట్లా బిల్డ్ అయిపోయి ఉన్న చోట, మనం ఆ ఎకో సిస్టంలో ఉన్నప్పుడు, ఆ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు, వీ హ్యావ్ టు బీ దట్. ఇన్ రోమ్ బీ లైక్ రోమన్ అని చెప్పి ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో, ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. సో ఇది కూడా అంతే. వైల్ వర్కింగ్ యాజ్ అ తెలుగు కామెంటేటర్, ఒక తెలుగు కామెంటేటర్గా పనిచేస్తున్నప్పుడు మీరు ఒక తెలుగు టీం వైపు నిలబడాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు, అదే అనమాట కాన్సెప్ట్. సో రోమ్కి వెళ్ళినప్పుడు రోమన్ లాగా, ప్యారిస్కి వెళ్ళినప్పుడు పార్సీ లాగా, అలా చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం మర్చిపోయి నేను జెన్యూన్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఐపీఎల్ బిజినెస్ మోడల్లా చూస్తా అది ఇదంటే, బేసిక్గా యూ ఆర్ ఇన్ ఏ ఎమోషన్ జోన్. మీరు ఒక ఎమోషనల్ జోన్లో ఉండి మీరు లాజికల్ మాట్లాడతానంటే వేస్ట్. మీరు లాజికల్ జోన్లో ఉండి ఎమోషనల్ మాట్లాడినా కూడా వేస్టే. లాజికల్ జోన్లో లాజికల్ మాట్లాడాలి, ఎమోషనల్ జోన్లో ఎమోషన్స్ మాట్లాడుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ బేసిక్గా యాక్సెప్ట్ చేసే లాజిక్లు మాట్లాడినా పర్లేదు, పీపుల్ యాక్సెప్ట్ చెయ్యని లాజిక్లు మాట్లాడితేనే ప్రాబ్లం. ఎమోషనల్ పీపుల్ కూడా లాజిక్లు యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఇట్ డిపెండ్స్, అట్లా అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ థింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనం ఏం చేయలేము. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో ఇది విహారీ అన్నకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు, ఆయన అసలు ఈ వీడియో చూస్తారో లేదో కూడా నాకు తెలీదు. బట్ నేను చెప్పింది కరెక్టా కాదా మీరు చెప్పండి. సో బేసిక్గా ఫ్యాన్స్ ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు, అది బిజినెస్ అని కొంతమంది తెలిసినప్పటికీ కూడా ఎమోషన్ నుంచి బయటకు రాలేక బిజినెస్ని అలా కంటిన్యూగా చూస్తున్నప్పుడు, ఒక పర్సన్ సడన్గా వచ్చి తెలుగువాడు అయ్యి ఉండి, తెలుగు క్రికెటర్ అయ్యి ఉండి, తెలుగు క్రికెటర్గా పేరు తెచ్చుకొని తెలుగు కామెంటేటర్గా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ తెలుగు టీంని ఓవర్గా కొంచెం ఎక్కువగా 1% ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళకి మండుతుంది కదా. సో ఆ ఎమోషన్లోంచి పుట్టుకొచ్చిన మంట ఇది. సో ఆయన అన్నట్టు ఏంటంటే, పర్సనల్గా ఫ్యామిలీల జోలికి వెళ్ళిపోయి అమ్మల్ని అక్కల్ని తిట్టి అది కొంచెం అనవసరం, అది దారుణంగా తిడతారు అవన్నీ, అది మనకు తెలిసిందే. సో మనం ఏం చేయలేము దానికి. సో అవన్నీ వద్దు. మ్యాచ్లు చూడండి, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, చిల్ అవ్వాలి అంతే. మ్యాచ్లు చూడండి, చిల్ అవ్వండి అంతే, అంతకుమించి ఎందుకు ఇవన్నీ. బట్ మన టీం గెలిచిందా హ్యాపీ, గెలలేదా హ్యాపీ. నేను ఒకప్పుడు సిఎస్కే ఫ్యాను, ఇప్పుడు ఏ టీం ఫ్యాను కాదు నేను, ఎందుకంటే ఒకప్పుడు సిఎస్కే కూడా కాదు, ధోని ఫ్యాను. ధోని కోసం చూసేటువంటి సిఎస్కే మ్యాచ్లు. ఇప్పుడు ధోని లేడు, సిఎస్కే లేదు, అంతే అయిపోయింది. ఏ టీము లేదు నాకు ఇప్పుడు, నీకు ఏ టీంకి ఫ్యాన్ బేస్ కాదు. బట్ అలాగని సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది కదా మొన్న, నేను మ్యాచ్ చూస్తున్నా, నాకు ఏ టీం గెలిచినా హ్యాపీయే.
ఎందుకు సిఎస్కే గెలిచినా ఓకే, ఒకప్పుడు నేను సిఎస్కే ఫ్యాన్ కాబట్టి గెలిచింది అనుకో. ఎస్ఆర్హెచ్ గెలిచినా హోమ్ టీం కాబట్టి సర్లే గెలిచిందిలే అనుకుంటా. హ్యాపీ. ఎస్ఆర్హెచ్ గెలిచినా హ్యాపీ అన్నారు. సో ఎటైనా నాకు ఓకే నాకు. సో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇట్లాగా న్యూట్రల్‌గా ఉండే ఫ్యాన్స్ ఉంటారు. న్యూట్రల్‌గా ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను కంప్లీట్ న్యూట్రల్. బట్ నేను ఇప్పుడు బేసిక్‌గా ఒక కామెంటేటర్ పొజిషన్ గనక నేనెళ్తే, నేను ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వైపే నిలబడతా. నేను ఎస్ఆర్హెచ్‌కే సపోర్ట్ చేస్తా. అది జరగాలి. అది మీరు గూడా జెయ్యాలి. అది నేను జెయ్యను, నేను ఇట్లే ఉంటా, బరాబర్ ఇంతే ఉంటా అంటే కొన్నిసార్లు వర్కౌట్ కాదన్నా. సో అంటే చెప్తున్నాను గదా! మీరిప్పుడు బేసిక్‌గా ఏదైతే సరస్సులో ఈత కొడుతున్నారో, ఆ సరస్సు ఎమోషన్ అనే సరస్సు. దాంట్లో మీరు ఈత కొడుతూ అదేది ఇది ఎందుకు ఇంత లోతుంది? ఈ ఏరియాలో ఇంత లోతు తవ్వకూడదు. సరస్సులకైనా సరే. 4 అడుగులు లోతు మాత్రమే ఉండాలి. ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఉంటారు. పిల్లలు వచ్చినట్టయితే మునిగిపోయే ఛాన్సులుంటాయి. ఇంత లోతు ఎందుకు తవ్వారు? 12 అడుగులు లోతు ఉందిది సరస్సు. అట్లెట్లా తవ్వుతారని అనకూడదు. బికాజ్ ఇట్స్ ఎన్ ఎమోషన్. లాజికల్ ఏరియాలు కొన్ని ఉంటాయి. అక్కడికెళ్ళి అక్కడ ఒక లేక్ ఉంటది బేసిక్‌గా. అక్కడికెళ్ళి మీరు మాట్లాడారనుకోండి, అక్కడ ఈ లేక్ ఇంత డెప్త్ ఉండకూడదు, ఇంత డెప్త్ ఉండాలి. ఇట్లాంటివి మాట్లాడారనుకోండి, అక్కడ వర్కౌట్ అవుతది. ఈడ వర్కౌట్ కాదు. సో అంతే సింపుల్ లాజిక్. సో అదన్న మ్యాటర్. సో చూస్తున్న మీకేమనిపించింది? నేను చెప్పింది రైట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవరస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.